కోనార్క్ సన్ టెంపుల్ ఒక విస్తృత కథ. చాలా సంవత్సరాల క్రితం ఒడిశా ప్రాంతాన్ని తూర్పు గంగ వంశానికి చెందిన రాజు నర్సింగ్దేవ పాలించేవాడు. అతను ధైర్యవంతుడైన యోధుడే కాకుండా దేవతలపై గాయమైన భక్తి కలిగిన రాజుకూడా. ఒకసారి అతను శత్రువులతో జరిగిన యుద్ధంలో విజయం సాధించాడు. ఆ విజయానికి కారణం సూర్యదేవుడి కటాక్షమే అని అతనికి గాయమైన నమ్మకం ఏర్పడింది. ఆ కృతజ్ఞతగా ప్రపంచంలో ఎప్పటికీ నిలిచిపోయేలా ఒక గొప్ప దేవాలయం నిర్మించాలని అతను సంకల్పించాడు. సాధారణంగా దేవాలయం నిర్మించడం కాదు, సూర్యదేవుడు ఆకాశంలో ప్రయాణించే రథంలా కనిపించే దేవాలయం కావాలని అతని కల. రాజు దేశం నలుమూలల నుంచి ఉత్తమ శిల్పులు, శాస్త్రజ్ఞులు, కళాకారులను పిలిపించాడు. వేలాది మంది కూలీలు, శిల్పులు, వడ్రంగులు, శాస్త్రజ్ఞులు కలిసి పనిచేయడం ప్రారంభించారు. సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న కోనార్క్ ప్రాంతంలో నిర్మాణం మొదలైంది. దేవాలయాన్ని ఒక భారీ రథం ఆకారంలో రూపొందించారు. ఆ రథానికి 24 పెద్ద రాళ్ల చక్రాలు చెక్కారు. ప్రతి చక్రం ఒక కళాఖండంలా ఉండేది. చక్రాల స్పోక్స్, పూల నమూనాలు, శిల్పాలన్నీ అద్భుతంగా చెక్కబడ్డాయి. ఈ చక్రాలు కేవలం అందం కోసం కాదు, సూర్యకిరణాలు పడే విధంగా సమయాన్ని చూపే సూర్యఘడియారాల్లా కూడా పనిచేసేవి. రథాన్ని లాగుతున్నట్లు 7 శక్తివంతమైన గుర్రాల శిల్పాలు చెక్కబడ్డాయి. ఇవి వారంలో ఉన్న 7 రోజుల ప్రతీకగా భావించబడ్డాయి. దేవాలయం గోడలపై నృత్యం చేసే నర్తకులు, సంగీత వాద్యాలు వాయించే కళాకారులు, యుద్ధ దృశ్యాలు, జంతువులు, పూల అలంకరణలు అన్నీ జీవంతో నిండినట్లుగా కనిపించేలా చెక్కబడ్డాయి. కాని ఈ నిర్మాణంలో ఒక పెద్ద సవాలు ఎదురైంది. దేవాలయం గర్భగుడి పైభాగంలో పెట్టాల్సిన శిఖరం అమర్చడం చాలా కష్టమయ్యింది. ఎన్నో ప్రయత్నాలు చేసినా అది సరిగా నిలబడలేదు. రాజు ఆందోళన చెందాడు. పనిని పూర్తి చేయకపోతే శిల్పులకు శిక్ష పడే ప్రమాదం కూడా ఉంది. అప్పుడు ధర్మపద అనే చిన్న బాలుడు ముందుకొచ్చాడని ఒక ప్రసిద్ధగాథ చెబుతుంది. అతను ప్రధాన శిల్పి కుమారుడు. చిన్న వయస్సులోనే అతనికి శిల్పకళపై మంచి అవగాహన ఉండేది. అతను సమస్యను అర్థం చేసుకుని రాత్రి సమయంలో శిఖరాన్ని సరిగా అమర్చాడు. ఉదయం వచ్చేసరికి దేవాలయం పూర్తయింది. కాని తన వల్ల రాజు శిల్పులపై అనుమానం పెరగకూడదని భావించి ఆ బాలుడు సముద్రంలోకి దూకాడని ఆ గాథ చెబుతుంది. అతని త్యాగం వల్లే దేవాలయం సంపూర్ణమైందని ప్రజలు నమ్ముతారు. కాలక్రమేణా ప్రకృతి విపత్తులు, దాడులు, నిర్లక్ష్యం వల్ల దేవాలయం కొంత భాగం ధ్వంసమైంది. అయినప్పటికీ మిగిలిన నిర్మాణం ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. శిల్పాల అందం, రథం ఆకారం, చక్రాల నిర్మాణం ఇవన్నీ ఆ కాలపు కళా ప్రతిభకు పర్యాటకులు, భక్తులు, చరిత్రాభిమానులు ఈ అద్భుతాన్ని చూడటానికి వస్తుంటారు. కోనార్క్ సన్ టెంపుల్ మాగ్నెట్ ప్రభావం. కోనార్క్ సూర్య దేవాలయం గురించి ఒక ప్రసిద్ధగాథ ఉంది. ఆ గాథ ప్రకారం ఈ దేవాలయం శిఖరంలో ఒక భారీ అయస్కాంతం మాగ్నెట్ ఉండేదని చెబుతారు. గాథ ఏమంటుంది? ఆలయ గర్భగుడిలో ఉన్న సూర్యదేవుడి విగ్రహంగాల్లో తేలుతూ ఉండేదని ఒక కథ ప్రచారంలో ఉంది. పైభాగంలో ఉన్న భారీ మాగ్నెట్ క్రింద భాగంలో ఉన్న లోహ నిర్మాణం వల్ల విగ్రహం మధ్యలో నిలిచి ఉండేదని చెబుతారు. సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఆ మాగ్నెట్ సముద్రంలో ప్రయాణించే నౌకల దిశాసూచికాలను, కాంపాస్ ప్రభావితం చేసేదని కూడా అంటారు. ఒక కథ ప్రచారంలో ఉంది. పైభాగంలో ఉన్న భారీ మాగ్నెట్ క్రింద భాగంలో ఉన్న లోహ నిర్మాణం వల్ల విగ్రహం మధ్యలో నిలిచి ఉండేదని చెబుతారు. సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఆ మాగ్నెట్ సముద్రంలో ప్రయాణించే నౌకల దిశాసూచికాలను, కాంపాస్ ప్రభావితం చేసేదని కూడా అంటారు. అందుకే విదేశీ నావికులు ఆ మాగ్నెట్ను తీసేశారనే మరో కథ కూడా వినిపిస్తుంది. నిజానికి ఏమిటి? ఈ మాగ్నెట్ కథలకు స్పష్టమైన చారిత్రక లేదా శాస్త్రీయ ఆధారాలు లేవు. చరిత్రకారుల ప్రకారం ఇవి స్థానిక గాథలు మరియు ప్రజల నమ్మకాలే. దేవాలయం శిఖరం ధ్వంసమవడానికి ప్రధాన కారణాలు ప్రకృతి విపత్తులు, కాలగమనంలో నష్టం మరియు దాడులే అని భావిస్తున్నారు. కాబట్టి కోనార్క్ ఆలయంలో మాగ్నెట్ ఉందన్న విషయం ఒక ప్రసిద్ధ పురాణగాథగా మాత్రమే చెప్పబడుతుంది. దీనికి ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారం లేదు. ఇలాంటి చారిత్రక ప్రదేశాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే